హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఒక మంచి వ్లాగ్ అయితే షూట్ చేసి పెడదామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే రెగ్యులర్ గైస్ మనకి ఏంటంటే బైక్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ రావట్లేదు. మంత్లీ ఒకటి కానీ 2 మంత్స్కి 1 or 2 కానీ అలా వస్తున్నాయి కాబట్టి సో రెగ్యులర్గా ఛానల్ యాక్టివ్ ఉండకపోతే అటు యూట్యూబ్ ఛానల్ అనేది ఇన్యాక్టివ్ కింద కన్సిడర్ చేస్తారు. అంతే కూడా మీ సపోర్ట్ కూడా ఉండదని చెప్పేసి మధ్యలో వ్లాగ్స్లో పెడితే ఇటు ఎంటర్టైన్మెంట్తో పాటు మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి నేను ఈరోజు షూట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటి అంటే మా పొలం దగ్గరికి వచ్చిన. సో క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన బైక్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది కదా మన బైక్ని కూడా చూపించకుండా. సో చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన బైక్ అయితే సీట్ కవర్ ఉంది కదా, ఇది కూడా పోయింది. సో దీని అయితే వేయించాలి టౌన్కి వెళ్ళినప్పుడు. నాకు తెలిసి దీనికి ఒక 300 to 400 రూపీస్ అయితే అవుతుంది అనుకుంటా స్కూటీకి వచ్చేసి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బైక్ అంతా డస్ట్ పట్టిపోయింది. మీకు క్లారిటీగా చూసుకోవచ్చు ఎంత దారుణంగా డస్ట్ ఉందో. చూపిస్తాను మీకు క్లారిటీగా. ఘోరంగా ఉంది, చూసారు కదా. అంటే ఎక్కువ గైస్ నేను వాచ్ చెయ్యను. అండ్ మోస్ట్లీ నేను ఎక్కువ బైక్ కూడా తీయను. మంత్లీ ఒకసారి కానీ 2 times అంతే తీస్తాను. తీసినా కూడా ఒక 3 to 4 kilometers మాత్రమే డ్రైవ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ వాచ్ చేస్తే ఏంటంటే మన స్కూటీస్ కానీ బైక్స్ ఏంటంటే ఆ రస్ట్ పట్టిపోయి సౌండ్స్ వస్తాయి. నాకు ఆ డిస్టర్బెన్స్ నచ్చదని చెప్పేసి ఎక్కువ వాచ్ చేయను. ఎప్పుడైనా సరే ఏదైనా క్లాత్ తీసుకొని దులిపేస్తూ ఉంటాను, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు క్లారిటీ చూసుకోవచ్చు. ఆ ట్రైన్ కూడా మా పొలం పక్కనే ఉంటుంది. ఇటు విలేజ్ ఉంటుంది, మధ్యలో మా పొలము, అటు పక్కన రైల్వేకి సంబంధించిన ట్రైన్ ట్రాక్ అయితే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ డే. సో ఈరోజు అయితే మళ్ళీ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మన బైక్ అయితే ఉంది. సో పొలం దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మా డాడీ బైక్ అయితే ఉంది. సో వెళ్దాం గైస్, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది. సో అదేంటి ఏంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పొలం దగ్గరికి వచ్చినాం. ఎందుకు వచ్చానని చెప్పేసి మీకు క్లారిటీ చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బోర్ అయితే పోస్తుంది. సో మీకు క్లారిటీగా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ అనేవి ఇక్కడ ఆల్రెడీ పోస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. సో పోస్తున్నాయి కదా. అయితే ఇక్కడ ఏంటంటే చాలు చేశారా లేదా అని చెప్పేసి చూడడానికి వచ్చినాం. ఎందుకు అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మాకు వాటర్ వచ్చేసి సపరేట్ బోర్ ఉండదు. సో బావి ఉంటుంది. సో దాంట్లో నుంచి వాటర్ వస్తున్నాయా లేదా, సో దాంట్లోకి వాటర్ ఉన్నాయా లేవా క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. లేదంటే దాంట్లో ఉండే మోటార్ అనేది ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వచ్చినాం. సో ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇది బావి. సో మీకు మంచిగా ఫోకస్ చేస్తాం. సో క్లారిటీగా చూడండి. ఆ 2 పైప్స్ అయితే వస్తున్నాయి కదా. సో వచ్చేసి విలేజ్ వాటర్ అయితే దీంట్లోకి వస్తున్నాయి అన్నట్టు. సో వాటర్ అనేవి ఫిల్ అయిన తర్వాతనే అప్పుడు మేమైతే బోర్ అయితే చాలు చేస్తాము. లేదు అంటే దాంట్లో ఉండే మోటార్ అనేది ఎంటీగా ఉందనుకోండి, వాటర్ లేకుండా, సో ఖరాబ్ అయిపోతుంది. అందుకని ఏంటంటే ప్రతిసారి చెక్ చేసుకుంటాం. వాటర్ తగ్గినప్పల్లా బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి, లేదంటే ఖరాబ్ అయిపోతుంది. ఒక 3 weeks బ్యాక్ అనుకుంటా 2 సార్లు రిపేర్ చేయించాము. సో 3,000 అంటే ఆల్మోస్ట్ 6,000 రూపీస్ స్పెండ్ చేసాము. సో చాలా ప్రాబ్లం అయితే అయ్యుండే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రీసెంట్ క్లిప్లో చూసుకుంటే మీకు ఈ క్లాత్ అయితే లేకుండే కదా. సో క్లాత్ ఎందుకు పెట్టామంటే సో విలేజ్ దగ్గర ఉండడం వల్ల ఈ ఇంట్లో ఉండే కోళ్ళు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా వచ్చేసేది అంటే ఈ పొలంలో ప్యాడీ గ్రో అవుతుంది కదా. సో రీసెంట్గా సో ఇవన్నీ కూడా తినేస్తాయి అని చెప్పేసి ఈత కట్టడమే జరిగింది. అండ్ మీరు చూసుకోవచ్చు నిన్న క్లిప్లో చూసుకున్న ట్రైన్ పోయింది. అండ్ ఈ క్లిప్లో చూసుకున్న ట్రైన్ వస్తుంది. వచ్చేసి లోకల్ ట్రైన్, అంటే హైదరాబాద్ నుంచి ఈ టౌన్కి అయితే వస్తుంది. సో లోకల్ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 43 bogies ఉన్నాయి అనుకుంటా. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా కట్టాలి. సో అక్కడ సైడ్ కట్టాలి, ఇక్కడ సైడ్ కట్టాలి. ఆల్మోస్ట్ ఇంకో 2-3 ప్లేసెస్లో కట్టాల్సి ఉంటుంది క్లాత్ వచ్చేసి. బట్ ఇప్పుడు తీసుకురాలేదు, తీసుకొస్తుంది కట్టాలి. సో ఎందుకంటే ఇంత గ్రో అయిన తర్వాత వాటికి పెట్టామనుకోండి చాలా కష్టం. సో ఇది దగ్గర ఉంటుంది కదా విలేజ్, ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే టౌన్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిద్దాం అనుకుంటే బైక్లో అయితే పెట్రోల్ అయితే లేదు. మీకు క్లారిటీ ఏంటంటే ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు క్లారిటీ చూసుకోవచ్చు, కొంచెం కూడా పెట్రోల్ లేదు. బట్ ఫైనల్గా అయితే ట్రై చేసి పెట్రోల్ పంప్కి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చేసి 210 రూపీస్ అయితే పెట్రోల్ అయితే ఫిల్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కొంచెం వర్క్ ఉంది. తర్వాత ఏంటంటే ఇంకో దగ్గరికి అయితే మ్యారేజ్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి 210 రూపీస్ అయితే పెట్రోల్ అయితే ఫిల్ చేస్తున్నా. ఆయన వచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఇదే ఆ రెస్టారెంట్ వచ్చేసి వసుధ రెస్టారెంట్. సో దీంట్లో కొంచెం వర్క్ ఉందని చెప్పేసి వచ్చేసాను. సో లోపలికి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే
మాకు వేరే రెస్టారెంట్ అయితే ఉంది. సో, దీంట్లో నుంచి కొంచెం ఫుడ్ అనేది మా రెస్టారెంట్‌కయితే వస్తుంది. అందుకని జెప్పేసి ఇక్కడేందంటే ఏదైతే మనకు నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో దాని వెయిట్ ఎలా వస్తుంది, కుకింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంది, అంతే కాకుండా కుకింగ్ అయిపోయిన తర్వాత మనకు వెయిట్ ఎంతొస్తుందని జెప్పేసి క్లారిటీగా చెక్ చేద్దాం అనుకున్నా. సో, ఈ బౌల్స్ అన్నీ గూడా అవే మా రెస్టారెంట్‌కి సంబంధించినయి. సో, దీంట్లో అంతా గూడా వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నేనప్పుడొచ్చిన ప్రెజెంట్ టైమ్ వచ్చేసి 9:21 అయితుంది. ఇంకా ప్రాసెస్ కాలేదు. ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ ఐటెమ్స్ అయిపోయినాయి. మటన్ గానీ, చికెన్ గానీ అన్నీ అయిపోయినాయి. బట్ ఏందంటే ఒక బోటి కర్రీ మాత్రమే ఆగిపోయింది. ఈరోజు సండే కాబట్టి కొంచెం డిలే అయింది. అందుకని వచ్చే వరకైతే వెయిట్ చేద్దామని జెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నా. సో, ఆల్మోస్ట్ కర్రీస్ అండ్ అంతే కాకుండా బిర్యానీ ప్రతి ఐటెమ్ కూడా అయిపోయినట్టే. అదొక్కటి చేసుకుంటే అయిపోతది. సో, ఏవైతే అయినాయో అవన్నిటి యొక్క ప్యాకింగ్ అనేది కంప్లీట్ జేస్తున్నాడు. సో, దీంట్లో వచ్చేసి ఏందంటే నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, పక్కనున్న దాంట్లో ఏందంటే మనకు వెజ్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో, ఏందంటే అందులో ఉన్న లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆయిల్ అనేది కారకుండా ఈ విధంగా ఏందంటే వైట్ ప్లాస్టర్ ఒక ప్లాస్టింగ్ అయితే ఇస్తారు. తర్వాత ఏందో మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ రాగున్నప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఆఫ్టర్ అనేది కంప్లీట్‌గా అయితే వెయిట్ చెక్ చేసుకోవాలి. సో, దాన్ని బట్టే మనకు ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి సో, ప్రతి బౌల్‌ని చెక్ చేసుకొని దాంట్లో బౌల్ అనేది మైనస్ చేస్తూ మనమైతే క్లారిటీగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే అన్ని వెయిట్ కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నాయి. రెగ్యులర్‌గా వచ్చే విధంగానైతే. అండ్ అంతే కాకుండా ఫైనల్‌గా మన బోటి కూడా వచ్చింది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మేము 3 కేజీసే తీసుకున్నాము. సో, దాన్నైతే ప్రెషర్ కుక్కర్‌లో అయితే పెట్టడమే జరిగింది. సో, దాని క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. సో, ఏందంటే మేము 3 కేజీస్ తీసుకుంటే ఓవరాల్‌గా మాకొచ్చేసి ఏంది అంటే హాఫ్ ఆఫ్ ది వెయిట్ అనేది పోయినట్టే. అది క్లీనింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే బాయిలింగ్ విషయంలో అవ్వచ్చు. ఆల్మోస్ట్ మేము 3 కేజీస్ తీసుకుంటే మాకు 1 కేజీ 600 గ్రామ్స్ ఆ విధంగా రావడమే జరిగింది. అండ్ ఫైనల్‌గా ఇది కూడా ప్యాకింగ్ చేసేసి ఆటోలో అయితే వేయడమే జరిగింది. ఇది డైరెక్ట్ వెళ్లి అక్కడ అన్‌లోడ్ అయితే చేస్తుంది. ఇప్పుడొచ్చేసి ఏందంటే ఇంటికైతే వెళ్తున్నా. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. చెప్పాను కదా మ్యారేజ్‌కెళ్ళాలని చెప్పేసి అయితే తొందరగా వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడే ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయితే రెడీ అయినా. సో, ఏందంటే ఫ్రెండ్ యొక్క మ్యారేజ్ అయితే ఉంది. సో, మ్యారేజ్ కోసం అయితే వెళ్తున్నా. ఇక్కడ మన బైక్ కూడా రెడీ ఉంది. వాష్ ఏం చేయలేదు. సో, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. సో, పెట్రోల్ ఆల్రెడీ ఫిల్ చేసుకున్నా. సో, ఒక 2 పాయింట్స్ అయితే ఉంది సరిపోతుంది. ఫైనల్‌గా అయితే టైంకి అయితే మ్యారేజ్‌కి అయితే అటెండ్ అయిపోయినా. లేట్ అయిపోతదేమో అని చెప్పేసి అనుకున్నా. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఫోటో తీయడం అయిపోయింది. అండ్ ఫుడ్ కూడా తినడం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఏందంటే కామ్రేడ్‌కి వచ్చిన మా డ్యాడీకి చెప్పల్స్ కావాలని చెప్పేసి అయితే రావడమే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్ అయితే పెట్టేసి అయితే తీసుకున్నాము. సో, ఇక్కడ నుంచి కాస్త మార్కెట్‌కి అయితే రావడమే జరిగింది. అండ్ మార్కెట్‌లో మాకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకోవడం అయితే జరిగింది. అండ్ అంతే ఒకటి ఏందంటే ప్రెజెంట్ మార్కెట్‌లో చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇగో నేను తీసుకున్న చెప్పుల్స్ కూడా వీకేసీ ప్రైడ్ నుంచి. ఇదేం ప్రమోషన్ అయితే కాదు. జస్ట్ చూపిస్తున్నా అంతే. ముందరైతే పెట్టేసిన డిక్కీలో పట్టట్లే అని చెప్పేసి. అండ్ ఫైనల్‌గా అయితే గైస్ సో, ఇంటికైతే వచ్చేసిన. అండ్ ఇక్కడ ఏంది అంటే నిన్న నేను మ్యారేజ్‌కెళ్ళే టైంలో ఏందంటే పీఎస్ వాళ్ళు ఆపారన్నట్టు పోలీస్ వాళ్ళు. కొంచెం దూరమే ఆగిపోయినాం. అంటే అక్కడ ఆపుతున్నారని చెప్పేసి ఆగిపోయినాం. ఎందుకంటే హెల్మెట్ అయితే తీసుకెళ్ళలేదు. సారీ ఫర్ దట్. ఎందుకంటే మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. అందుకని చెప్పేసి అయితే తీసుకోలేకపోయినా. అండ్ వెళ్ళినప్పుడు ఏందంటే నేను ఒక స్ట్రాటజీ అయితే నాకు కనిపించింది అక్కడ. అదేంటి అంటే మేము వెళ్ళే రూట్‌లో పీఎస్ వాళ్ళు ఆపుతున్నారు కదా! సో, వేరే రూట్‌లో వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళే టైంలో ఏందంటే అక్కడ పొలాల నుంచి వెళ్ళే రూట్ అయితే ఉంది. సో, చాలామంది వస్తున్నారు, పోతున్నారు. సో, అక్కడికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఏందంటే ఆల్మోస్ట్ వెళ్ళేటప్పుడు ఒక 3, 4 బైక్స్ అనేవి అక్కడే ఆగిపోయాయి. సో, నేనేమనుకున్నాను అంటే వెళ్ళే రూట్ పర్ఫెక్ట్‌గా లేదేమో అని చెప్పేసి అనుకున్నా. బట్ వెళ్ళిన తర్వాత ఏందంటే ఆ పొలానికి సంబంధించిన ఓనర్ అయితే ఉన్నారు కదా! సో, ఓనర్ అందరిని ఆపేసి ఏందంటే ఈ రూట్‌లో వెళ్ళాలి అనుకుంటే ఒక్కొక్కరు 50 రూపీస్ పే చేసి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. అంటే పీఎస్ వాళ్ళ నుంచి వెళ్తే దానికి ఫైన్ 150 రూపీస్ పే చేయాలి. ఇట్లా వెళ్ళాలనుకుంటే 50 రూపీస్ పే చేయండి అని చెప్పేసి తను అడగడమే జరిగింది. నేను ఆల్మోస్ట్ అక్కడ ఉన్నంత సేపు ఒక 10-12 బైక్స్ అయితే వెళ్ళినాయి. ఆళ్ళు ఎంత ఇచ్చారో తెలీదు. సో, 20 రూపీస్ ఈచ్ పర్సన్ వేసుకున్నా గానీ ఒక 250 రూపీస్ అయితే వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో తను ఎండ్ చేసుకోవడమే జరిగింది. బట్ మేమైతే పే చేయలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒక రోడ్ మీద ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సో, పీఎస్ వాళ్ళు వెళ్ళిపోవడం అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా ఏందంటే వెహికల్ తీసుకొని వెళ్ళిపోయారు. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్ట్రాటజీ. అంటే ఆ సిట్యుయేషన్‌ని తను ఎలా యుటిలైజ్ చేసుకున్నాడు అనేది ఒక స్ట్రాటజీ అని చెప్పాలి. సో, ఎనీవే సో, కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 డేస్ వ్లాగ్ అనేది ఒక వ్లాగ్‌లో అయితే పెట్టడమే జరిగింది. సో, రెగ్యులర్‌గా వ్లాగ్స్ తీసి పెట్టాలని నాకు ఉంటుంది. బట్ మీ సపోర్ట్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి రెగ్యులర్‌గా వ్లాగ్స్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఇది నచ్చితే డెఫినెట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే రెగ్యులర్‌గా వ్లాగ్స్ చేయడానికి డెఫినెట్‌గా నాకు మోటివేషన్ అయితే ఉంటుంది.